సమస్యలను పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించడమే ప్రజా దివస్ ముఖ్య ఉద్దేశమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, వ్యక్తిగత సమన్వయంతో పాటు ఆర్థిక లావాదేవీలను, భార్యాభర్తల సమస్యలపై అధిక శాతం ఫిర్యాదులు వచ్చాయని, ఆయా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదుపై ఖచ్చితంగా సకాలంలో స్పందించి విచారణలో వచ్చే వాస్తవాలకు అనుగుణంగా వారికి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం రెండు అంశాల మీద నేరాలు చేస్తున్నారని, రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా తీసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అధిక వడ్డీ ఆశ చూపెట్టి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, ఇలాంటి ఆన్లైన్ యాప్లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని తెలిపారు. అలాగే గ్రామాల్లో వాణిజ్య, వ్యాపార సముదాయాలలో ప్రధాన కూడలి వద్ద గృహాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఒక థానా దివస్ ప్రోగ్రామ్ పెట్టాము. థానా దివస్ అంటే ఒక పోలీస్ సైడ్ నుండి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్, చిన్న ఇనిషియేటివ్, మన జనాలకి దగ్గర పోదాన్ని. ఇదే ప్రోగ్రాంలో జనాలు మన దగ్గర వచ్చి అంటే ఎస్పీ దగ్గర వచ్చి వాళ్ళకి ఫిర్యాదు ఇస్తారు. క్రిమినల్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము, సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తాము. ఏం చేయాలి, ఎవరి దగ్గర అంటే కోర్టులో పోవాలి, కోర్టులో ఎట్లా పోవాలి, లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, వాళ్ళ దగ్గర పంపిస్తాము. సో దట్ వాళ్ళకి మొత్తం పర్ఫెక్ట్గా గైడెన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం మనము చూసుకుంటాము. దాని తర్వాత కూడా 1 month తర్వాత రివ్యూ ఉంటుంది, అంటే నిన్న ఇన్స్పెక్టర్స్తో. సో దట్ పిటిషన్స్ ఏమేమి వచ్చినాయి, దానికి ఏమైనా కన్క్లూజన్ వచ్చిందా లేదా, ఉద్దేశం అదే దట్ ఏమైనా ఇష్యూస్ ఇప్పటివరకు అంటే క్రిమినల్ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ కాలేదు, దానికి నమోదు చేయాలి. ఊరులో ఏమైనా గొడవ అవుతున్నాయో అది ఆపాలి. జస్ట్ ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్.